ఎప్పుడు సంతోషంగా ఎలా వచ్చింది వాళ్ళకి సంతోషం? ఏమీ లేకపోయినా ఎలా వచ్చిందబ్బా సంతోషం? వారు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? దేవుని నడిపింపులో ఉన్నారు వాళ్ళు. అన్నీ ఉన్నా కానీ చూడండి, సుఖశాంతులు ఉండవు, సంతోషం ఉండదు. అన్నీ ఉంటాయి, కళ్ళెదురుగుండా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా ఆ ముఖంలో కళ ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా నీరసంగా డల్లగా ఆలోచిస్తూనే ఉంటాం. మన జీవితం అంతా కూడా పాడైపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ ముందు ఎందుకు అన్నట్టుగా వైరాగ్యం అంటాం చూసారా, ఆ టైపులోకి అయిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే దైవ చిత్తానుసారంగా మనం దూరం అయిపోతూ ఉండడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. కనుక లోకానికి దేవునికి చాలా దూరం ఉంది. దేవుని నడిపింపులో ఉంటే మనం కూడా బాగుంటాం. సౌలు ఏదో చేయాలనుకుని వచ్చాడు, తన దగ్గరున్నటువంటి సైన్యాన్ని కూడా పంపించాడు, వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళని చంపేయాలన్నటువంటి కసితో పంపించాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? వాళ్ళతో పాటు కలిసి ప్రవచించేటట్టుగా మార్చేశాడు. చూసారా, దేవుని యొక్క ఆత్మస్వాధీనంలో ఉంటే పగ కూడా ఎలా మారిపోద్ది? ప్రేమగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాకు అర్థమవుతుంది ఎందుకో దేవుడు తెలియదు, కానీ చాలా వర్తమానాల్లో ఇది కనిపిస్తుంది. నేను గమనించుకుంటున్నాను. ఎందుకు ప్రభువా ఇవన్నీ అంటే ఏమో తెలియదు నాకు, ఇది కనిపిస్తుంది. ఈ ప్రేమ దూరం అవుతుంది, పగ లోపలికి వస్తుంది. అంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి కాస్త గమనించాలనుకుంటున్నాను నేను. అది నీ కొరకేనేమో, అందులో నువ్వు ఉన్నావేమో అని ఒకసారి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను. పదే పదే దేవుడు ఈ విషయాలను మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇవి మనందరికీ చాలా అవసరమన్న ఉద్దేశం. కనుక దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఉన్నప్పుడు అపవాది మన లోపలికి ప్రవేశిస్తాడు, అపవాది మన లోపల ఉంటాడు, వాడి చేత మనం పట్టబడతాం. సౌలు దురాత్మ చేత పట్టబడ్డాడు కనుకనే పగతో రగిలిపోయాడు, కక్షతో రగిలిపోయాడు. ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామన్న కసితో తిరిగాడు. కానీ దేవుని ఆత్మ ప్రేరేపించేటప్పటికి ఇవన్నీ మర్చిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని బిడ్డలతో ఉన్నాడు. చూసారా, ప్రవక్తలతో ఉన్నాడు. ఎంత బాగుందో. అలాగే బిలాము గురించి కూడా మనకు తెలుసు. బిలాము యొక్క విషయాల్లో కూడా మనం వెళితే, బిలాము డబ్బుకు ఆశించి కక్కుర్తుపడి దేవుని బిడ్డలను శపించాలనుకున్నాడు. అవునా? దేనికి ఆశపడి? డబ్బుకు ఆశపడి. డబ్బు ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎల్లకాలము డబ్బు ఉంటుందా, దేవుడు ఉంటాడా? అసలు ఏది శాశ్వతంగా ఉంటుంది? కానీ బిలాము మనలాగే శరీరతత్వాన్ని కలిగినవాడు గనక కళ్ళెదుట దేవుడే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, అతను ఎవరినన్నా దీవిస్తే వాళ్ళు ఏమైపోతారు? దీవించబడతారు. ఎలాంటి వరం ఇచ్చాడు చూడండి. మీకు నాకు అలాంటి వరం ఇస్తే ఏం చేస్తాం? దేవుడు నిన్ను దీవించాలనేటువంటి వరం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవెన వస్తుంది, ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపం వస్తుంది. అలాంటి వరమే ఒకవేళ నీకు ఇచ్చాడంటే ఏం చేస్తావు? ఇంటి పక్క వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళందరూ దీవిస్తావా, శపించేస్తావా? ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని శపించేస్తాం కదా మనం. పట్టిందల్లా బంగారం అంటాడు ఎవడో అన్నాడా? కదా పట్టిందల్లా బంగారం అంటే అచ్చాసి కదా అది. బిలాము ఎంత గొప్ప వరాన్ని దేవుడిచ్చాడో. సాధారణంగా దేవుడు వరం ఇస్తే మరలా తిరిగి తీసుకోడు. అంత గొప్ప వరాన్ని దేవుడిచ్చాడంటే ఆలోచించాలి. ఆశీర్వాదం ఇస్తే, ఆశీర్వాదం అనే వరం దేవుడిస్తే ఎవరిని చెప్పించడానికి సిద్ధపడిపోయాడు? ఈ వరం గొప్పదా, వాళ్ళని చెప్పించడం గొప్ప విషయమా? అంటే దేవుని పిల్లల్ని చెప్పించడానికి సిద్ధపడిపోయాడు. చూసారా ఎలా వచ్చింది ఇదంతా? అంటే డబ్బు అనే, ధనం అనేటువంటి దురాత్మ పట్టింది బిలాముని. అది పట్టినోడు ఏమవుతాడు? నాశనములోను అన్నాడు కదా పౌలు గారు. నాశనములోను ఊరిలోను పడుదురు అన్నాడు. ఏది పట్టినోడు? ధనం అనే దురాత్మ పట్టినోడు. నాకు తెలియక అడుగుతాను, డబ్బు సంపాదించుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదా ఏంటి? అలా చెప్తాడు ఆయన. డబ్బు సంపాదించుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదా? చాలామందికి ఇలా కూడా అర్థమవుద్దు. మరి ధనం సంపాదించుకోవడం అంటే దేవుడికి ఇష్టం ఉండదా? ధనవంతులు చూస్తే వాళ్ళకి నచ్చదా ఆయనకి? ఇదేం దేవుడు బాబా, డబ్బు వద్దంటాడా అని ఎవరిపైనా అనిపించిందా? అలా కూడా అనిపించిందా? దేవుడు ఎంతకలా రాయించాడు అబ్బా అని.
అంటే అనిపించే ఉంటుంది. మౌనంగా ఉన్నారు కదా మీరు, మౌనంగా ఉన్నారంటే అనిపించే ఉంటుంది. దేవుడు ధనాన్ని సంపాదించుకోవద్దని అనలా. మీరు బైబిల్ అంతటిని మీరు గమనించండి, సంపాదించుకోవద్దని అనలేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ఆపేక్ష, ధనాపేక్ష. ఇప్పుడు అబ్రహాం ధనవంతుడే కదా, దేవుడు ధనవంతుడు అవ్వద్దన్నాడా? మరి ఇస్సాకు కాదా? యోబు కదా, యోబు గారు ధనవంతుడు కదా, కొర్నేలు ధనవంతుడు కదా, కాదండి, మోషే ధనవంతుడు కదా, మరి వీళ్ళందరూ ధనవంతులే కదా, మరి దేవుడు వాళ్ళని ఏమని అన్నాడా? మరి ఎందుకని ధనం దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఈ ధనాన్ని మీరు సంపాదించుకోవద్దు, ఈ ధనంతో మీరు ఉండొద్దు అని ఒకవేళ దేవుడు చెప్తున్నాడంటే ఎందుకు ఉత్తనే ఆ మాట అంటాడు ఆయన? ఎందుకని అలా మాట? ధనాపేక్ష. అక్కడ ఏం రాయబడింది? తిమోతి పత్రికలో ఉన్న మాట చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగం చూడండి త్వరగా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడా? వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడా? ఇంకేమైనా అన్నాడా? మీరేమీ పట్టరాలేదు, మీరేం తీసుకెళ్ళరు, అక్కడ ఆగిపోండి మీరు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అన్నాడు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వచ్చాను నేను. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అంటే ఏంటన్నమాట? ధనం మీదే వీళ్ళకి వ్యామోహం ఉంటుంది, ఇక వేటి మీద వీళ్ళు దృష్టి పెట్టరు. ఏమైనా సరే సంపాదించాలి. వాళ్ళ కొరకు చెప్పిన మాటలు ఇవి. ధనవంతులు అంటే దేవుడికి నచ్చదా అంటే దేవుడు ధనవంతులు అవ్వద్దని అనలేదు అక్కడ. దేవుడు స్వతహాగా నీకు ధనాన్ని ఇచ్చాడు, నీ కష్టార్జితం చేత నువ్వు కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, వెరీ గుడ్, మంచిదే. కానీ ఆ ఆపేక్ష మంచిది కాదు, అది సంపాదించాలన్న ధోరణి మంచిది కాదు, దాని మీదే దృష్టి పెట్టడం మంచిది కాదు, దాని కొరకే బ్రతకడం మంచిది కాదు. అక్కడ రాయబడినమాట, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. కీడులకు మూలం అన్నాడు. పౌలు గారు కూడా ధనవంతుడే, అపుస్తలుడైన పౌలు గారు. బర్నబా ధనవంతుడే, అపుస్తలు చాలామంది ధనవంతులే అందులో ఉన్నవాళ్ళు కూడా. అక్కడ రాయబడిన మాట చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచన భాగం. ఇహమందు ధనవంతులైన వారు అన్నాడు. ఇహమందు అంటే ఈ లోకములో ధనవంతులైన వారు అంటే ధనవంతులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు, జ్యోతిరాజు గారు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుకోవద్దు అన్నాడు. అంటే ధనవంతుడు అవ్వడానికి ఆపేక్ష, ధనం కొరకే జీవితం, ధనం కొరకే బ్రతుకు, ధనం మీదే నమ్మకం, ఇది మంచిది కాదు. ధనవంతుడి గురించి కూడా మనకు తెలుసు. అతను ప్రతిరోజు ఏం చేసేవాడంట? బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇంకా వేరే ఏ ఆలోచన లేవు అతనికి. అది ప్రమాదకరమైంది. దేవుడు నీకంటూ కొంత ఇచ్చాడు, దానితో చక్కగా బ్రతుకు, తృప్తిగా బ్రతుకు, అనేక మందికి సహకారిగాను ఉండాలి. అక్కడ రాయబడి చూడండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. చూసారా, దేవుని మీద నమ్మకం లేని ధనవంతుడు ఎవరికి ఉపయోగం? ధనాన్ని నమ్ముకుంటాడు, ధనంతో బ్రతుకుతాడు, ధనంతో కలిసి జీవిస్తాడు, ఆ ధనం ఉండగానే చచ్చిపోతాడు. ఇప్పుడు ఏమన్నా పట్టుకెళ్తాడా? కానీ తర్వాత వెళ్ళేటువంటి జీవితం ఉంది తనకి. విడిచిపెట్టిన తర్వాత ఒక ఆత్మ ఉంది కదా లోపల. ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడే కదా ఈ ధనం ఉపయోగం మనకి, అవునా కదా? శరీరంతో ఉన్నప్పుడే కదా మంచి బట్టలు కట్టుకోవాలన్నా, మంచి సోగ్గా తిరగాలన్నా, బంగారం పెట్టుకోవాలన్నా, ఎన్ని రకాలుగా జీవించాలన్నా బతుకున్నప్పటికే కదా అది. చచ్చిపోయిన తర్వాత వీటి ఉపయోగం ఉంటుందా? ఉండదు. అందుకే అక్కడ ఏం రాయబడింది? 18 వచ్చును, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని అన్నాడు. చూడండి, వాస్తవమైన జీవమును సంపాదించుకొని అంటే ఏది వాస్తవం అంటే పరలోకమే వాస్తవం. జీవం, నిత్య జీవం అన్నాడు దాన్ని. జీవం అంటే ఎప్పుడు బతికుండేది. అది సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడాలి తప్ప ఇది సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడకూడదు.
అది సంపాదించడానికి ప్రయాసపడాలి. ఇక్కడ నువ్వేం చేసినా దేని కొరకు చేయాలి అది. అందుకే చూడండి, ఎవరికైనా మనం గుప్పుడు మెతుకులు పెట్టామనుకోండి, దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని ప్రేమతో చేసిన ఆ పనిని బట్టి పరలోకంలో మనకు రైస్ పెరుగుతుంది అనమాట. మీకు అర్థమయ్యే భాష, అక్కడ రైస్ ఉండదు. మీకు అర్థమయ్యే భాష, ఇక్కడ 10,000 నువ్వు ఒకరి కొరకు ఖర్చు పెట్టావనుకో, 10,000 రూపాయలు నీకు అక్కడ పెరుగుతాయి. మీకు అర్థమయ్యే భాష అది. అంటే నీ బహుమానాలు పెరుగుతాయన్నమాట అక్కడ. ఇక్కడ నువ్వు చేసేదాన్ని బట్టే. రౌడీజం చేసి నేను 10 మందికి పంచిపెట్టినంటే అది కాదు. నీతిమంతుడు అన్నాడు అందుకే దేవుడు. నీతిమంతుడు పాపం చేసి 10 మందికి పంచిపెడితే అది ఎవరికి ఉపయోగం? శాపం తప్ప. కనుక ధనవంతుడుగా ఉన్నటువంటి నీవు దాన్ని అస్థిరమైనటువంటి విధంగా దేవుడు చెప్తున్నాడు, దాని మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు. ఆ రోజున వాళ్ళు ఎలా బతికారు? రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనుచు తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారుగాను సత్క్రియలు అను ధనము, అబ్బా, సత్క్రియలు అను ధనము గలవారట. ఏ ధనాన్ని సంపాదించుకోవాలి? సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. ఆ ధనం కొరకు ఈ ధనం ఖర్చు అవ్వాలి. అర్థమైందా? సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద ఉన్న ఈ ధనం ఖర్చు అవ్వాలి. మనం ఆ ధనం సంపాదించుకోవడం కాదు, అందరినీ కొట్టైనా సరే మేడ మీదకి మేడ కట్టాలి, అందరినీ కొట్టైనా సరే మనం ఎదగాలి. ఇది మనిషి నైజం, ఇప్పుడున్న మనిషి నైజం. ఇవన్నీ ఎందుకు ఇలాగ అయిపోతాయంటే దేవుని స్వాధీనంలో నుండి మనం బయటికి వెళ్ళిపోతే ఈ బుద్ధులన్నీ పడతాయి. వింటున్నారా? దేవుని యొక్క స్వాధీనంలోంచి వెళ్ళిపోతేనే ఈ బుద్ధులు పడతాయి. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏమైనా సరే సంపాదించాలి. మన ప్రయాస, మనం ఎంత ప్రయాసపడినా ఎలా ఉంటుందంటే చిల్లు సంచిలో డబ్బులు వేసినట్టు అయిపోద్ది. చిరిగిపోయిన సంచికి కింద కన్నం ఉందనుకోండి, పైనుంచి చేస్తూ ఉంటే ఏమైపోతాయి? కింద నుంచి పోతూ ఉంటాయి. మనం ఎంత ప్రయాసపడుతున్నా అవి అలా పోతూనే ఉంటాయి, ఏమి ఉపయోగమో ఉండదు. అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా దైవకంగా యథార్థంగా మంచి మనసుతో మనం చేసేటప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టడు. తన పిల్లలు ఏడుస్తుంటే అలా బలి ఏడుస్తుంటే నేను చూడ్డా, ఆయనకి తెలుసు ఎప్పుడేం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఎలా లేవనెత్తాలో ఆయనకి తెలుసు. ఆయనకి యోబు గారు ఏడుస్తూ ఉంటే ఆయన చూశాడు లేదా? చూశాడు. కొంత టైం ఇచ్చాడు, కొంతవరకు టైం ఇచ్చాడు. తర్వాత మరలా ఏమైపోయింది? పోయిన ధనమంతా ఏమైపోయింది? దానికి రెట్టింపు మరలా ఇచ్చాడు. యోబు గారు ఏడ్చినప్పుడు ఏడ్చాడు, కానీ తిరిగి మరలా దేవుడు మరలా ఇచ్చాడు. ఏమో తెలీదు ఎవరికి ఇస్తాడు. కనుక ఆలోచించాలి. ఆ రోజున బిలాము దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప వరాన్ని పోగొట్టుకొని దేవుని పిల్లలను కూడా శపించడానికి సిద్ధపడిపోయాడు. అంటే ధనాపేక్షలో ఉండి దేవుని ధనాన్ని మర్చిపోయాడు. మనవాళ్ళు కూడా అంతే చూడండి. అప్పుడప్పుడు దేవుని పనుందరా బాబు అంటే అప్పుడే మొత్తం అంత పనిలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళామంటే పనిలోకి వెళ్ళిపోయాను అంటారు. ఇంకా అసలు దేవుని పనినే లేదు, ఏమీ లేదు, అన్నీ విడిచిపెట్టేస్తారు. ఆ ధనం కొరకు ఈ ధనాన్ని పోగొట్టుకున్నట్టే కదా. మీరు ఆలోచించాలి. దేవుని యొక్క ధనాన్ని సంపాదించుకునే పనిలో ఉండకుండా ఆ ధనాన్ని సంపాదించుకునే పనిలో ఎంతకాలం ఉన్నా అది వర్ధిల్లకుండా ఉంటుంది. వర్ధిల్లదు, ఉపయోగం లేనిది. ఆ కాసేపు ఉంటుంది అంతే. ఇప్పుడు బిలాము ఆ ప్రయత్నమే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించడానికి సిద్ధపడిపోయాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేనన్నాడు. 24:3 కూడా చూడు. 2 బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగిండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను అన్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చాడు. చూడండి, ఇప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చేటప్పటికి, బిలామును ఆవరించేటప్పటికి శపించామనుకున్నటువంటి బిలాము
అందరినీ దీవించాడు. చూసారా? శాపనార్థాలు పెడదామని వెళ్ళాడు. ఏం చేశాడు? దేవుడు మిమ్మల్ని చక్కగా దీవించాలన్నాడు. అక్కడ ఆ దీవెనలన్నీ రాయబడ్డాయి. వాళ్ళని ఎంత గొప్పగా దీవించాడో. అంత గొప్పగా దీవించడానికి కారణం ఏంటంటే దేవుడు బిలామును తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. దీవించేది నేనైతే శపించడానికి నువ్వెవడురా? నేను దీవించాలనుకుంటే శపించడానికి నువ్వెవడు? ఇది మనకు అర్థమైతే ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా మనం కూడా ఏం చేస్తాం? దేవుడు దీవించమన్నాడు, మనం దీవిస్తాం అంతే. ఇది మనకు అర్థం కాక వాడు చెప్పించాడని మనం చెప్పిస్తాం, వాడన్నాడని మనం అంటాం. మనకు వచ్చే దీవెనలన్నీ ఏం చేస్తాం? పోగొట్టుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు రైట్ అనేది ఆలోచించాలి. అందుకే బిలాము వచ్చిన బహుమానాలన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే బహుమానాలు కంటికి ఎదురుగుండా కనిపించే కోసం ఆశపడ్డాడు, పరుగులెత్తాడు. కానీ దేవుడు ఎంత ప్రయత్నం చేసినా తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణతో నిర్ణయించడం వల్ల దీవించాడు. అక్కడికి దేవుడు 2-3 సార్లు ట్రై చేసి చెప్పాడు, దూతను పంపించాడు. యెహోవా దూత. ఎవరనుకుంటున్నారు ఆయన? యేసుక్రీస్తు వారు. ఆయన అక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు వారు. వర్ణాను కళ్ళము దగ్గర పట్టుకుని, కత్తి పట్టుకుని నిలబడేటప్పటికి ఎదురుగుండా గాడి మీద కూర్చున్నాడు. ఎవరు? బిలాము గారు. ఎక్కడ కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడు. చూసారా? గాడిద మీద కూర్చునేటప్పటికి గాడిద పరిగెట్టి ఏం చేసిందట? ఇలాగే ఏదో గోడ ఉంటే అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ఆ గోడ తగిలేటప్పటికి మరి కూర్చుని ఉన్నాడు కదా, కాలు ఆ గోడ అద్దుకునేటప్పటికి గాడి మీద కోపం వచ్చింది ఈ గాడిదకి. ఏమన్నాడు? ఏమే గాడిదా? ఆ గాడితో మాట్లాడాడండి అక్కడ. ఏమే గాడిదా, బుద్ధి లేదు నీకు? నన్ను ఎందుకు ఇలా పడగొడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని గాడిద మీద కోప్పడి గాడిదని కొడితే గాడిద అంటుందంట ఏమనంటే, నా యజమానుడా నేను నీ దానమైనది మొదలుకొని ఎప్పుడైనా ఇలాగూ చేసి తినా? ఎవరు? గాడిదో మాట్లాడుతుంది అనమాట. నేను నీ దానమైనది మొదలుకొని ఎప్పుడైనా ఇలాగూ చేసి తినా? ఎప్పుడైనా ఇలా పడగొట్టానా? నువ్వు గెండితే అలా పడిపోయాను, నువ్వు కూర్చోమంటే కూర్చున్నాను, నువ్వు మొయ్యమంటే మోసాను, నువ్వు నడవమంటే నడిచాను, ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ఎదురు తిరుగుతున్నాను నీకు తెలియట్లేదా అని అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా ఎదురుగుండా చూసేటప్పటికి వీడికి మూసిపోయినటువంటి కన్నులను దేవుడు తెరిచాడు. జ్యోతిరాజు గారు కళ్ళు మూసిపోయి తిరుగుతున్నాడు, అప్పుడు కళ్ళు తెరిపించాడు. కళ్ళు తెరిచినప్పుడు ఎవరు కనపడుతున్నారు ఎదురుగుండా? కత్తి చేత పట్టుకుని యెహోవా దూత. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమామయుడండి అంటారు. లేదు, ప్రేమామయుడే. మరి కత్తి పట్టుకుని నిలబడేటప్పటికి అప్పుడు గడగడగడ వణుకుతున్నాడు. అర్థం చేసుకోవాలి ఈ మాట. కత్తి గట్టి తిరిగితే అదే కత్తి రేపొద్దున మన మీదే పడుతుంది. కత్తి గట్టి తిరుగుతూ దాని కొరకు అక్రమ సంపాదన కొరకు పాకులాడితే దేవుని యొక్క ఆ కత్తి రేపొద్దున మన మీదే పడుతుంది. గాడిద అడ్డం వచ్చిందని ఆగిపోయాడు తప్ప, లేకపోతే బిలాము తలకాయ ఎగిరేది. కానీ ఆ తర్వాత కాలంలో దేవుని యొక్క రాజుల ప్రేరేపణ చేత బిలాము చంపబడ్డాడు. కత్తితో నరికేశారు బిలాముని. అర్థం చేసుకోవాలి. ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? ఆ పరిశుద్ధాత్మ స్వాధీనంలో నుండి దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు దురాత్మ స్వాధీనంలో ఉంటే మంచి జరిగిద్ది? ఏమన్నా మంచి జరిగిద్దా? వాడిని చంపేయి, వాడిని వేసేయి, ఏమైనా సరే చేసేయి అన్న ఒకవేళ ఇలాంటి ప్రేరేపణ వస్తే నీ వెనక్కున్నది ఎవరనుకుంటున్నావు? నీ వెనక్కున్నది దురాత్మ. మనం మారాలంతే. ఏమైనా జరగని మనం మారాలంతే. దేవుని ఆత్మస్వాధీనంలో మనం ఉంటే అద్భుతాలు. విచిత్రం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నడిపింపులోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మనల్ని చీ అంటారు. ఒప్పుకోరు అందరూ, మనకు నచ్చదాలకి. ఎందుకంటే మంచి చేస్తే ఎవరికి నచ్చదు, చీ అంటారు. అందరూ చీ అంటారు. కానీ దేవుడు మాత్రం బలా నమ్మకమైన. ఇప్పుడు దేవుడు మెప్పు కావాలా, మనుషుల మెప్పు కావాలా? చెప్పు, ఎవరు మెప్పు కావాలి? దేవుని మెప్పు ఉంటే అంత చాలు, మనకి అంత చాలు. వీధిలో వాళ్ళు అందరూ చీ అన్నారు,
ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు కూడా చేయన్నారు అనుకోండి, మనం తట్టుకోగలమా? బయట 100 మంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు ప్రేమతో మనం చూసారనుకోండి, ఎంత బాగుంటాం కదా. అర్థమవుతుంది ఈ మాట. అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుడు నమ్మకమైన నా ప్రియ బిడ్డ అని మనల్ని పిలిస్తే చాలు. మనకి ఆలోచించాలి. బిలాము అది పోగొట్టుకున్నాడు. అందుకే ఎంత చెప్పినా వినకపోతలే అతని యొక్క ఆలోచన విధానాన్ని బట్టే గాడిద చేత అతన్ని బుద్ధి చెప్పాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి అతను తీసుకున్నాడు. నువ్వు దీవించాలి తప్ప శపించడానికి నా బిడ్డలకు నీకు హక్కు లేదు, నువ్వు దీవించన్నాడు. అందుకనే ఆ బాలాకు రాజు ఏ మొలకు తీసుకెళ్ళినా సరే, ఎక్కడ పెట్టినా సరే, ఏ మొలకు తీసుకెళ్ళినా సరే వాళ్ళని దీవించడం. మనం వాక్యం దేవుని యొక్క మాట చెప్పడానికి నిలబడినా కూడా దేవుని ఆత్మ ప్రేరేపణలో ఉంటే ఎన్ని జీవితాలను బాగు చేయడానికి దేవుడు ఏమనుకున్నాడో అవన్నీ చక్కగా మాట్లాడతాడు. లేదనుకోండి పెట్టకథలు పట్టి కథలు చెప్పి వీళ్ళని దూషించి తిట్టి ఆమెను నిలిపోతాడు. అర్థం చేసుకోవాలి. దేవుని నడిపింపులోనే మనం ఉండాలి, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనే మనం ఉండాలి. అదే మనను కాపాడుతుంది. ఆత్మ పరిధి దాటి మనం పోతే జీవితం అంతా పాడైపోతుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే మనం వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాం, కానీ శాపనార్థాలు పెట్టాం, ప్రార్థనే చేస్తాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ భాగం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. చూసారా, వేరొక ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మ మీకు ఇస్తాను. మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా మాట వింటారు అంటాడు, ప్రేమించకపోతే మీరు వినరు అంటున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ భాగం కూడా చూడండి ఒకసారి త్వరగా. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. చూడండి, దేవుని యొక్క ఆత్మను ఎక్కడ పంపించేశాడట? మన హృదయంలోనికి పంపించేశాడంటండి. హృదయంలోనికి పంపించేస్తే అసలు మనం ఎలా ఉంటాం? దేవుని ఆత్మ మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటే మనం ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం? దేవుని ఆత్మ స్వాధీనంలోనికి, దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం. భలే ఉంటామండి నిజంగా వెళ్ళిపోతే. మళ్ళీ చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ భాగాన్ని చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మనల్ని ఏం చేస్తాడు? ఒప్పుకునేలా చేస్తాడంటాడు. ఒప్పుకునేలా చేస్తాడంటే ప్రకటించేది నీవు, ప్రార్థించేది నీవు, చెప్పేది నీవు, కానీ అన్నిటినీ కూడా దేవుని దగ్గరికి నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కొర్నేలు ఇంట్లో కూడా చూడండి, కొర్నేలు గృహములో పేతురు వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్ముడు అందరినీ కూడా నడిపించాడు. పేతురు యోహానులు వాక్యం చెబుతుంటే అందరినీ నడిపించాడు. అప్పుడే వాళ్ళకి హృదయంలో పొడుచుకుందంట. ఆ మాట అక్కడ రాయబడి చూడండి, 2:37 అపొస్తలుల కార్యములు 2:37 అపొస్తలుల కార్యములు. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే ఈ మాటలను ఎక్కడికి వెళ్ళిపోయి హృదయంలోకి, అందరి హృదయాల్లోకి వెళ్తున్నాయా? ఎంతమంది ఉంటే అంతమంది హృదయాల్లోకి వెళ్తున్నాయా? ఎంతమంది హృదయాలు ఉంటే అంతమందిలోకి వెళ్తుందా మాట? వెళ్తుందా? వెళ్తే ఏమి రావాలి? నొప్పి రావాలి కదా. వెళితే నొప్పి రావాలా వద్దా? నొప్పి అందరికి వస్తుందా? కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నా కోసమే చెప్పాడు వాక్యం అంతా, నన్నే అంటున్నాడు అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది? ఎప్పుడు ముగించేస్తే బాగున్నాను, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది? పిల్ల ఇంకా చూడడమే సరిపోతుంది, వాళ్ళని చక్కబెట్టడమే సరిపోతుంది. సీరియస్గా వాక్యం వినేటప్పటికీ కరెక్ట్గా వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు. అదొక దురాత్మ. అంటే మొత్తం వాక్యం అంతా ఎక్కడ పోయింది? మీకు అర్థమవుతుందా? కొంతమంది మాత్రమే, ప్రభా ఈరోజు ఈ మాట నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది
ప్రభా నేను నీ స్వాధీనంలో ఉండాలనేటువంటి ఆ మనసు వచ్చింది లోపలికి. కొద్దిమందికే. చాలామంది అక్కడికి వచ్చారు. మరి చాలామంది వస్తే అక్కడ చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, కొంతమంది మాత్రమే నొచ్చుకుంది, వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు, ప్రభువా మేమేం చేయాలి, మేమేం చేయాలి, సహోదరులారా మేమేం చేయాలి. కొంతమంది మాత్రమే అడిగారు. అందరూ అడిగారా? కొంతమంది అడిగారు. ఆ కొంతమందిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. అర్థం చేసుకోవాలి, దురాత్మ ప్రేరేపణలో ఉన్నవాళ్ళు దేవుని మాట వినరు. ఎంత చెప్పి వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. మన వస్త్రధారణ, మన వేషధారణ, ఇది దేవుడు వద్దంటున్నాడు, దీన్ని ఎందుకు మనం మళ్ళీ కొనసాగించాలి? ఇది మనం నచ్చలేదు, మనకి ఇది దేవునికి విరుద్ధంగా ఉంది అనిపిస్తుంది, వేషధారణలాగా ఉంటుంది, ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఈ మాట నీ హృదయంలోకి వెళ్తే నువ్వేమైపోతావు? మార్చుకుంటావు ఆటోమేటిక్గా. మార్చుకుంటాం లేదా? మార్చుకుంటాం. దేవుని మాట చెబుతున్నా కూడా ఎవరేమన్నా అనుకోని నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బతుకుతున్నానంటే నువ్వు ఆత్మస్వాధీనంలోనికి లేవు, నువ్వు మారలేదు. ఉంటే మారుతావు, లేకపోతే మారవు. ఆలోచించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచన భాగం చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచన భాగం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఎంత బాగుంది చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు ఏం చేశారు? వాక్యం అంగీకరించారు. ఎలా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్ముని స్వాధీనంలో ఉంటే వాక్యాన్ని అంగీకరించారంట. ఆనందముతో వాక్యాన్ని అంగీకరించారు వాళ్ళు. అబ్బా, మరి నిన్ను నన్ను నడిపించేది ఎవరు? ఇప్పుడు ఆలోచించు. ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? ఎవరు నడిపింపులో ఉన్నాం? మన జీవిత దినాలన్నీ మన కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి కదా. దేవుడు చెప్పాడు, బిలాము వెలకొండ ప్లేస్కి వెళ్తున్నాడు, అర్థమైంది. దావీదును చంపడానికి సౌలు పరిగెట్టాడు, అది కూడా మనకు అర్థమైంది. పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతే మనము సరిగా ప్రార్థన కూడా చేయలేం, ప్రార్థన కూడా మనకి రాదు. కనుక ఎవరు నడిపింపులో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మన కళ్ళెదురుగుండా మనకు కనపడితే మనం ఆలోచిస్తాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం.